నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సాయికృష్ణ గారు, జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమంలో, విద్యార్థుల ఉద్యమంలో బొద్దింకలు కనిపించట్లా. ఆల్రెడీ ఎవరైనా హిట్ కొట్టేశారు, అక్కడ రావట్లేదా బొద్దింకలు? రాహుల్ గాంధీ, బొద్దింకలను లీడ్ చేసిన రాహుల్ గాంధీ గారు, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కనిపించట్లా. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పోనీ సమావేశాలు లేవు కదా, ఆయన ఎక్కడైనా కొలంబియా వెళ్ళాడు అనుకుంటానికి వీలు లేదు, జరుగుతున్నాయి అని ఉన్నాడు అనుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ ఏమయ్యాడో తెలియదు. ఈ పర్టికులర్ జార్ఖండ్ ఉద్యమాన్ని గమనిస్తే, గతంలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఈ విద్యార్థి ఉద్యమం పేరిట జరిగినటువంటి ఒక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని గమనించి దీనికి కంపేర్ చేసి చూస్తే, ఈ బొద్దింకల పేరిట భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలు ఏంటో మనకు అర్థమవుతాయి సార్. సో వాసుగారు, మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే, నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీక్ అయిన తర్వాత దాన్ని సెట్ చేయడం కోసం మళ్ళీ తర్వాత వెంటనే నీట్ పేపర్ నిర్వహించారు అండ్ అక్కడ సిబిఐ ఎంక్వైరీ వేశారు, బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం చేశారు, యాక్చువల్లీ వాళ్ళని అరెస్ట్ చేశారు అండ్ నీట్ రీటెస్ట్ నిర్వహించే సమయంలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూతానే మొత్తం తిరిగింది రాజకీయం అంతా. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సేమ్ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్లని, ఇక్కడ జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లని మనం కంపేర్ చేద్దాం. జంతర్ మంతర్ దగ్గర ఏంటి, నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని బేస్ చేసుకొని అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు సోనం వాంగ్చుక్. 25 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగింది. అండ్ బొద్దింకల పార్టీకి సంబంధించి అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ వీళ్ళందరూ కలిసి ఒక ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేశారు, రైట్? సేమ్ ఇక్కడ జార్ఖండ్లో కూడా అదే జరుగుతోంది. జార్ఖండ్లో కూడా అక్కడ సోనం వాంగ్చుక్ లాగే ఇక్కడ దేవేంద్రనాథ్ మహతో స్టూడెంట్ యాక్టివిస్ట్, ఆయన కూడా హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. 11 రోజులు అవుతుంది ఇప్పటికీ. ఓకే, 11 రోజుల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున జార్ఖండ్కి వచ్చి చేరుకున్నారు. అండ్ అక్కడ ఈవెన్ మనం ఇప్పుడు గమనించి చూస్తే కనుక జార్ఖండ్లో జైపాల్ సింగ్ ముండా స్టేడియం రాంచీలో ఉన్నది. జంతర్ మంతర్ ఎలాగో ఈ స్టేడియం అలాగే, ఈ స్టేడియంలో అలాంటి వాతావరణమే కనబడుతోంది. అండ్ ఇక్కడ కూడా అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ జునైద్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టేవాడు, ఇక్కడ గుళ్ళల్లో నుంచి ప్రసాదాలు వస్తున్నాయి. యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కలిసి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అక్కడ ఆజాదీ నినాదాలు ఉన్నాయి, ఇక్కడ ఆజాదీ నినాదాలు లేవు. ఓకే, అక్కడ దేశ వ్యతిరేక నినాదాలు వచ్చాయి, ఇక్కడ దేశ వ్యతిరేక నినాదాలు లేవు. కానీ అక్కడ విద్యార్థులకి ఇక్కడ విద్యార్థులకి డిఫరెన్స్ ఏంటంటే, భావజాలమైనటువంటి డిఫరెన్స్ కనబడుతోంది. ఈ ఐడియాలజికల్ అంశాలు ఇక్కడ కనబడట్లే. జార్ఖండ్లో ఎక్కడ ఐడియాలజికల్ అంశాలు ఎక్కడా రాలేదు. అక్కడ జంతర్ మంతర్లో మాత్రం విపరీతమైన ఐడియాలజీ కనిపించింది. మనకు తెలుసు ఏ ఐడియాలజీ మనకు తెలుసు. సో ఈ జార్ఖండ్లో ఏం జరుగుతుంది, ఎందుకు విద్యార్థులు ఉద్యమిస్తున్నారు అని అంటే కనుక, అక్కడ చాలా సంవత్సరాలుగా ఈ జార్ఖండ్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించే విధానంలో చాలా లోపాలు కనబడుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు అనేక సార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ రీసెంట్గా జరిగినటువంటి ఈ ప్రొటెస్ట్లకు కారణం ఏంటంటే, జేపీఎస్సీ అంటారు, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ ప్రిలిమినరీ టెస్ట్ 19వ తేదీన ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించారు. అది లీక్ అయింది. ఓకే, అండ్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అవకతవకలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా గవర్నమెంట్ కూడా అంగీకరించింది. దీనిపైన ఒక సిట్ విచారణ ఏదో వేశారు. సిట్ వేయకూడదు, దీని మీద వీళ్ళ కీ డిమాండ్స్ ఏంటి అని అంటే, మన విద్యార్థులు చేస్తున్న డిమాండ్స్ ఏంటంటే, సిబిఐ ఈడీ చేత విచారణ జరిపించాలనేది మొదటి డిమాండ్, విచారణ చేయించాలనేది. రెండో డిమాండ్, ఇమీడియట్ క్యాన్సలేషన్ ఆఫ్ దట్ ఈ పర్టికులర్ ఈ టెయింటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో, ఈ పర్టికులర్ జేపీఎస్సీ టెస్ట్ కావచ్చు అండ్ ఎస్ఎస్సి కమిషన్ కావచ్చు, ఈ రెండింటిని కూడా నిలిపివేయాలి ఇమీడియట్గా. సో మళ్ళీ పునః పరీక్ష నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్గా పరీక్ష నిర్వహించాలి అండ్ జరిగినటువంటి అంశాల్లో ఈ సిబిఐ ఈడీల చేత విచారణ జరిపించాలి అనేది ప్రధానమైన డిమాండ్ ఇది. అండ్ ఇప్పుడు ఎగ్జామ్ పేని వాళ్ళు రద్దు కూడా చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ తీసుకురావాలి, స్ట్రక్చరల్ రీఫార్మ్స్ చేయాలనేది 3వ డిమాండ్. 4వ డిమాండ్ ఏంటంటే కనుక, ఫిక్స్డ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి అని. ఈ పోటీ పరీక్షలు పెట్టేసి నియామకాలకు సంబంధించినటువంటి ఒక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లాంటిది క్రియేట్ చేయాలి, అది జార్ఖండ్ రిలీజ్ చేయాలి అనేది 4వ డిమాండ్. ఈ 4 డిమాండ్లను బేస్ చేసుకుని జార్ఖండ్లో విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. అయితే దీని మీద రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడట్లేదు. విపక్ష నాయకులు ఎవరు, సమాజ్వాదీ పార్టీయో ఇంకోరో జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే, అక్కడ ముగ్గురు ఏమయ్యారు సార్, అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, వీళ్ళని లీడ్ చేసిన అరవింద్ కేజ్రీవాల్,
వీళ్ళందరినీ దీని నుంచి అడ్వాంటేజ్ మైలేజ్ తీసుకున్నారు రాహుల్ గాంధీ. ఏమైపోయారు వీళ్ళందరూ? 11 రోజుల నుంచి ఈ నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అంతకు ముందు నుంచి కూడా వాళ్ళు చాలామంది జార్ఖండ్లో విద్యార్థులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వీళ్ళని, బొద్దింకల్ని, మీరు జంతర్ మంతర్లో చేస్తున్నారు కదా, మా జార్ఖండ్ గురించి కూడా మాట్లాడండి అని. జంతర్ మంతర్లో తీవ్రమైనటువంటి ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలో కూడా ఒక్క వ్యాఖ్య కూడా జార్ఖండ్ గురించి మాట్లాడలేదు, ప్రస్తావన చేయలేదు వాళ్ళు. పంజాబ్ గురించి అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే అభిజిత్ దీప్కే సమాధానం చెప్పలేదు. పంజాబ్లో కూడా ఇట్లాగే ఎగ్జామ్ పేపర్ లీక్ ప్రశ్నించారో కూడా చెప్తాను మీకు. కపిల్ సిబల్ ఇంటికి వెళ్ళి బయటకు వస్తుంటే అభిజిత్ దీప్కే ఆపి మరీ అడిగారు, అయినా కూడా సమాధానం చెప్పలే. కర్ణాటకలో అదే జరిగింది. తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. కర్ణాటకలో జరిగినా కూడా ఒక్క మాట మాట్లాడలే. అభిజిత్ దీప్కే మాట్లాడలేదు, సౌరవ్ దాస్ మాట్లాడలేదు, అశుతోష్ రంకా మాట్లాడలేదు, సోనం వాంగ్చుక్ కూడా మాట్లాడలేదు లిటరల్లీ మాట్లాడితే. సో జంతర్ మంతర్లో ఉన్న ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి ఏ విద్యార్థులు కూడా జార్ఖండ్లో ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ప్రాబ్లం లేదు, పంజాబ్లో జరిగితే ప్రాబ్లం లేదు, ఈవెన్ కర్ణాటకలో జరిగితే ప్రాబ్లం లేదు. బికాస్ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉంది, జార్ఖండ్లో ఈ జేఎంఎం గవర్నమెంట్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఉందనుకోండి, అక్కడికి మాత్రం వెళ్తాం మేము. సింపుల్, అర్థమైపోయింది కదా, లిటరల్లీ లాజిక్ అర్థమైపోయింది కదా. సో 11 రోజుల నుంచి నిరసనలు జరుపుతుంటే చేయలేదు. సో విపరీతమైనటువంటి ఒక హెడ్లైన్స్లోకి రావడము, జార్ఖండ్ ఉద్యమం గురించి కూడా మాట్లాడడం మొదలైన తర్వాత నిన్న అభిజిత్ దీప్కే స్పందించాడు. మేము మద్దతు ప్రకటిస్తున్నామని చూచాయిగా ఒక ట్వీట్ చేసి వదిలేశాడు. మద్దతు ప్రకటించడం ఏంటి? ఇంతకుముందు ఏం చెప్పావు నువ్వు? ఇస్తిఫా అన్నావు కదా, రాజీనామా చేయాలని డిమాండ్ చేసావు కదా, మరి ఇప్పుడు హేమంత్ సోరెన్ రాజీనామా చేయమంటావా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని అడుగువా? ఎగ్జాక్ట్లీ